సో హాయ్ ఈ రోజు మనం మాట్లాడే షార్ట్ ఫిల్మ్ మెహర్ నోలన్ అనే టీం చేశారు. బీవీఆర్ఐటి కాలేజ్ చదువుతున్నారు వీళ్ళిద్దరు. అండ్ ఈ షార్ట్ ఫిల్మ్ పేరు నేనెవరు. ఓకే, నేను చలనచిత్రం క్లబ్ వాళ్ళు బీవీఆర్ఐటీలో ఒక కాంటెస్ట్ పెట్టారు, షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్. అందులో లాస్ట్ ఫైనల్ 8 లో వచ్చిన షార్ట్ ఫిల్మ్స్ లో ఈ షార్ట్ ఫిల్మ్ కూడా ఉందన్నమాట. నాకు పర్సనల్ ఈ షార్ట్ ఫిల్మ్ నాకు చాలా బాగా నచ్చింది. సో అందుకే వీళ్ళని రీచ్ అవుట్ అయ్యి వీళ్ళతో ఈ వీడియో చేద్దామని ప్లాన్. ఓకే, ఆ, ఈ మీరు ఈ వీడియో చూసే ముందు ఒక పని చేయండి. ముందే వెళ్ళి ఆ షార్ట్ ఫిల్మ్ చూసేసరండి. మేము మా డిస్క్రిప్షన్ లో ఆ షార్ట్ ఫిల్మ్ లింక్ పెడతాం, ఎందుకంటే షార్ట్ ఫిల్మ్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుంటాం కాబట్టి. మీరు షార్ట్ ఫిల్మ్ చూసి వచ్చి మాతో ఈ డిస్కషన్ వింటే కనుక మీకు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో లెట్స్ గో హెడ్. యా, హేమంత్ అండ్ ప్రీతం కదా. యా యా ప్రీతం ఫస్ట్. నేను మా టీ బేసిక్ గా ఏం జరిగిందంటే, ఈవెంట్ అయిపోయిన 1 వీక్ గ్యాప్ తర్వాత మళ్ళీ ఐ మీన్ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ ఒక వీకెండ్ లో జరిగింది. 1 వీక్ తర్వాత మళ్ళీ షార్ట్ ఫిల్మ్ ఈవెంట్ పెట్టారు కదా. సో ఈ గ్యాప్ లో నేను విక్రమ్ అడిగాను అనమాట, కుదిరితే నాకు షార్ట్ ఫిల్మ్స్ పంపించి నేను ముందే చూస్తాను అని. సో నాకు గూగుల్ డ్రైవ్ లింక్ పంపించారు, నేను ముందే చూసేసాను. ఆడిటోరియంలో ఆ టైంలో చూసి ఎలా ఉంటుందో ఎక్స్పెక్ట్ అంటే వాయిస్ అదంతా చూసుకోవాలి కదా. సో ఎందుకులే అని చెప్పేసి ముందే చూసేస్తాను ఈ షార్ట్ ఫిల్మ్. ఓకే, నేను మా ఫ్రెండ్, నా టీమ్మేట్ ఒక అబ్బాయి ఉన్నాడు, అతను కూడా పంపించాను అనమాట. మీ షార్ట్ ఫిల్మ్ పంపిస్తే హీ వాస్ వెరీ క్యూరియస్ విత్ దట్ నేమ్. సో ఈవెన్ ఐ వాంటెడ్ టు నో మెహర్ నోలన్ అనే పేరు పెట్టారు. యాక్చువల్లీ నాకు తెలిసిన బెస్ట్ డైరెక్టర్ క్రిస్టఫర్ నోలన్. సో నోలన్ అక్కడి నుంచి వచ్చింది. అండ్ మెహర్ ఇస్ మెహర్ రమేష్. సో అంటే మెహర్ అండ్ నోలన్. ఐ అండర్స్టాండ్ దాట్. దట్స్ ద హోల్ జోక్ కదా, మెహర్ రమేష్ ని తీసుకొచ్చావు పిక్చర్ ఐ పెట్టడం. యాక్చువల్లీ వాంటెడ్ టు క్రియేట్ జోక్ అరౌండ్ ఇట్. ఐ జోక్, ఓకే. వాంటెడ్ టు గో విత్ ద బెస్ట్ డైరెక్టర్ ఐ నో అండ్ ద వర్స్ట్ డైరెక్టర్ ఐ నో. సో అలా అంటే ఐ కేమ్ అప్ విత్ ద నేమ్ మెహర్ నోలన్. ఓకే ఓకే, సరే. మీరు ఇప్పుడు ఈ షార్ట్ ఫిల్మ్ ని 48 + 48 అవర్స్ టైం ఇచ్చారు కదా. ఈ 48 + 48 అవర్స్ లోనే షూట్ చేశారు మొత్తం. చెప్పాలంటే అసలు ఒక 30 hours లో అయిపోయింది మొత్తం. జస్ట్ వర్క్ చేసినంత టైం అంతా కలిపితే ఒక 48 hours లోనే అయిపోయింది. నేనేంటంటే మన కాల్ స్టార్ట్ అయ్యే ముందు మళ్ళీ ఒకసారి చూశాను మీరు తీసిన షార్ట్ ఫిల్మ్ ని. క్రెడిట్స్ నోటీస్ చేస్తా అన్న లైక్. యాక్చువల్లీ మేము చెప్పాలంటే కొంచెం ఆడియో ఇష్యూస్ ఉన్నాయన్న. ఆడియో ఆడియో క్లియర్ గా ఉంటే ఇంకా బాగా వచ్చిండేమో. యా యా యా, నాకు అదే అనిపించింది నిజంగా. మీరు ఆడియో గురించి డెఫినెట్ గా మాట్లాడతాను నేను. క్రెడిట్స్ లో రిటర్న్ బై అని నువ్వు రాసావు ఈ స్టోరీ. అంటే అంటే మేము ఏమనుకున్నామంటే స్టార్టింగ్ లో ఆ అంటే ఆ జంగల్ సీన్ లేకుండే థీమ్ అంతా నాదే. కాకపోతే మరి అలా తీస్తే డాన్ రీమేక్ ఉంటది కదా అన్న అక్కడ. అంటే శివకార్తికేయన్ అన్ని ట్రై చేస్తారు, లాస్ట్ కి డైరెక్టర్ అవుతాడు కదా. ఓ, ఓకే. డాన్ అండ్ ఆడోన్ అలా చేశారు ఉంటుంది వాళ్ళు. మళ్ళీ ఇక్కడ మళ్ళీ రీమేక్ అంటారని వీడిది ఒక ఐడియా ఉండే. ఎలా అంటే ఏ పర్సన్ ఫైండ్స్, వాడి పీస్ ఎలా వెతుక్కుంటాడంటే అడవిలో తిరుగుకుంటూ వెతుకుతాడని చెప్పాడు. ఆ తక్కువ టైంలో మాకు దొరకలేదు. సో ఈ రెండు కాన్సెప్ట్స్ కలిపితే ఇలా అయింది. ఓకే ఓకే, నీకు గుడ్. ప్రశాంతతను ఇలా వెతుకుతాను. డిఫరెంట్ క్రాఫ్ట్స్ ట్రై చేయాలన్నది నా ఐడియా, కాకపోతే అలా ఎక్స్ప్లోర్ చేయాలనేది వాడి ఐడియా. ఓకే, హేమంత్ ఏదో చెప్తున్నావు. అసలు లైక్ ద మెయిన్ క్యారెక్టర్ నేమ్ ప్రశాంత్. మేము అసలు అక్కడి నుంచే తీసుకున్నాం, ప్రశాంత్ అతని వెతికే ప్రశాంత్ అని. ప్రశాంత్ ని నా వెతికే ప్రశాంత్. ఇనిషియల్ స్టోరీ అసలు ఇనిషియల్ స్టోరీ అసలు ప్రశాంత్ అతని వెతకడం. ఓకే సో వి ఓకే. కేమ్ అప్ విత్ ప్రశాంత్ అతని వెతికే ప్రశాంత్. ఆహా, ఓకే ఓకే, బాగుంది. యా, నెక్స్ట్ కమింగ్ టు ఆడియో ఇష్యూస్. నేను ఫస్ట్ 2 టైమ్స్ చూసినప్పుడు మీరు రీ రికార్డింగ్ చేయలేదేమో, కలిసినప్పుడు ఎలా మనం మాట్లాడతాం కదా, మాట్లాడేటప్పుడు రీ రికార్డింగ్ చేయండి మళ్ళీ ఒకసారి నీట్ గా అని చెప్దాం అనుకున్నాను. మొన్న ఇంతాక థర్డ్ టైం చూసిన అర్థమైంది మీరు యాక్చువల్లీ రీ రికార్డింగ్ చేశారు. ఒకటి వ్యూ పాయింట్ దగ్గర సెకండ్ టైం కూర్చుంటాం కదా, అక్కడే అనుకుంటా నాకు సెకండ్ టైం థర్డ్ టైం కూర్చున్నప్పుడు అక్కడ రీ రికార్డింగ్ లేదు, కానీ మిగతా అన్ని చోట్ల మాక్సిమం రీ రికార్డింగ్ మెయింటైన్ చేశారు. ఇప్పుడు మీరు ఎలాగూ ఈ వీడియోని, ఈ షార్ట్ ఫిల్మ్ ని యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తారు కదా, కుదిరితే మీ రూమ్మేట్ సీన్స్ ఉన్నాయి కదా, అవి కూడా కుదిరితే రీ రికార్డింగ్ చేయండి. మహా అయితే ఉంటుంది, వాల్యూమ్ పెంచుకుంటే సరిపోతుంది. ఎందుకంటే షార్ట్ ఫిల్మ్ మీరు కన్వే చేస్తున్న పాయింట్ ఏదైతే ఉందో అది వీడియో సరిగా లేకపోయినా పర్లేదు, కానీ ఆడియో సరిగా లేకపోతే ఏంటంటే కనెక్ట్ అవ్వడం కష్టం, అర్థం కావు డైలాగ్స్. సో మీ రూమ్మేట్ ఒక అతను ఉన్నాడు కదా, హిందీలో చాలా ఫ్లూయెంట్ గా మాట్లాడుతున్నాడు. మీకు ఒకవేళ టైం దొరికి కుదిరితే కనుక అతనితో రీ రికార్డింగ్ చేంజ్ చేసండి. అతని మాటలు అవన్నీ బాగున్నాయి. ఈజ్ అ గుడ్ క్యారెక్టర్. హౌ డిడ్ యూ డూ ద రీ రికార్డింగ్?
ఆ ఇన్ యాప్ లోనే దెర్ వాజ్ రికార్డింగ్. విఎన్ లోనే వి హ్యాడ్ దిస్ రికార్డింగ్ ఫీచర్ అన్నమాట. ఓకే. సో ఒక ఇయర్ ఫోన్, హెడ్ ఫోన్ లాంటివి తీసేసుకొని ఆ మైక్ లోని చెప్పుకుంటూ వెళ్ళిపోయాం. ఓకే. ఎలా ఎడిట్ చేశారు? కెమెరాలో ఎడిట్ చేశారు లేకపోతే ఫోనా? మొత్తం ఫోన్ లోనే. అవునా? ఇట్ వాజ్ ఓకే. షార్ట్ అండ్ ఎడిటెడ్ ఆన్ మొబైల్. ఓ ఇట్ వాజ్ మై గాడ్. కంప్లీట్లీ సార్ షార్ట్ అండ్ మీరు ఎడిటెడ్ ఎప్పుడు ఆన్. చెప్తే నమ్మరు, అది గూగుల్ పిక్సెల్ లో తీసాం మేము. ఇంకా ఐఫోన్ లో తీసుంటే ఇంకా మేబీ క్లారిటీ ఇంకా బాగుంటుండే కావచ్చు, క్వాలిటీ ఇంకా బాగుంటుండే కావచ్చు. ఓకే. మాకు ఓకే. బేసికల్ గా మమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేదు సార్. మేము 3 మెంబర్స్ అనేది అంతా చేస్తాం. యాక్చువల్లీ టీమ్ లేదు సార్ ఇంకా మాకు. దట్స్ ఓకే. దిస్ ఇస్ అ వెరీ గుడ్ స్టార్ట్. ఇప్పుడు చెప్తున్నా కదా, నేను మీకు ఎలా చెప్పాలనుకుంటున్నానంటే 17 or 18 ఎంట్రీస్ వచ్చాయి. అందులో యూ స్టిల్ గాట్ షార్ట్ లిస్టెడ్ టు ఫైనల్ 8. అండ్ అవుట్ ఆఫ్ దాట్ నేను ఇచ్చిన స్కోర్లో యూఆర్ ఇన్ టాప్ 4. సో మీరు ఫస్ట్ పారాడాక్స్కి వచ్చింది, సెకండ్ ఇట్స్ లైక్ లింబో అని ఇంకో షార్ట్ ఫిల్మ్ చేశారు కదా, థర్డ్ అండ్ ఫోర్త్ లో ఇట్ వాస్ ఆల్మోస్ట్ అ టై బిట్వీన్ మీ టీమ్ అండ్ చిత్ర బానిసలు. రెండు చాలా మంచి పాయింట్స్ అనిపించాయి నాకు. సో I know, maybe you are disappointed that you did not win a prize, but all I'm telling you is you did a very good short film. లేదు సార్, మాకు విన్న వాళ్ళు బాధ లేదు, కానీ మీ అప్రిసియేషన్ వచ్చింది కదా సార్ మాకు. యాక్చువల్లీ వి డింట్ ఎక్స్పెక్ట్ Yeah. దిస్ యాక్చువల్లీ. యాక్చువల్లీ మన ఈవెంట్ అయిపోయిన తర్వాత నిన్ను చూసాను ప్రీతం. నేను అప్పటికి అరే సరే సరే ఈ షార్ట్ ఫిల్మ్కి రాలేదులే అనిపించిన తర్వాత నువ్వు కనిపించగానే ఓకే కలిసి మాట్లాడదాం అని చేసి అప్పటికప్పుడు పిలిచాను నిన్ను. ఐ వాంటెడ్ ఐ థింక్ హేమంత్ వచ్చావు నువ్వు ఈవెంట్కి, బికాస్ ఐ డి నాట్ నో యూ, చూడలేదు కాబట్టి నేను. ప్రీతం పక్కన ఉంది నేనే. ఓకే ఓకే ఓకే. యా యా. సో వి టుక్ ఫోటో. అవునా? ఓకే ఓకే. ఐ డోంట్ రిమెంబర్. అదొకటి. ఇంకోటి, ఇప్పుడు లాస్ట్ లో టైటిల్ క్రెడిట్స్ పడేటప్పుడు మీరు కొన్ని క్లిప్పింగ్స్ పెట్టారు. అవి మీరు ఈ షార్ట్ ఫిల్మ్ కోసం తీసిన క్లిప్సా లేకపోతే ఏదైనా ఫుటేజ్ లాంటిది వాడారా? అదే నేను లైక్ జనవరి ఫిబ్రవరి ఆ టైంలో ర్యాండమ్ గా క్లిక్ చేసి, నాకు ఎందుకో లైక్ నాకు ఎడిటింగ్ అంటే కొంచెం ఇష్టం. ఓకే. ర్యాండమ్ గా క్లిక్స్ తీసి అట్లా ఎడిట్ చేస్తుంటా, అండ్ దాట్ వాస్ వన్ ఆఫ్ ఇట్. ఎప్పుడో చేశాను. యా ఎందుకంటే ఒక అథెంటిసిటీ క్రియేట్ చేయడానికి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం క్యారెక్టర్ ని తీసుకుంటే, షార్ట్ ఫిల్మ్ ఉన్న ప్రశాంత్ ఏంటి, తన దగ్గర ఉన్న ఫోన్ ద్వారానే సినిమాటోగ్రఫీ నేర్చుకుంటారు కదా. మీరు ఆల్ ఆఫ్ అ సడన్ హెచ్డి పిక్స్ పెట్టేశారనుకో కొంచెం అన్రియలిస్టిక్ ఉంటుంది. సో మీరు అది మామూలుగా కూడా ఫోన్ లో తీసినాయి. ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ ఐమ్ సేయింగ్ మీరు మామూలుగా హెచ్డి కెమెరాలో పెట్టేసి మీరు అవుట్పుట్ ఇలా ఉండబోతుందని చూపిస్తే కదా కొంచెం అన్రియలిస్టిక్ ఉంటుంది. సో రియలిస్టిక్ గా ఉందన్నమాట. ప్రశాంత్ తీసిన ఫుటేజే లాస్ట్ ఇట్లా క్లిప్స్ లాగా పెడుతున్నాము అని. అండ్ అది బాగా అనిపించింది నాకు. యా. ఇంకోటి ప్రీతం, నువ్వు ఆ, మీ ఫ్రెండ్ వచ్చి నీతో మాట్లాడినప్పుడు అంటావు నాకు 9 to 5 జాబ్ చేయాలని లేదు ఐ మీన్ దట్ ఈస్ నాట్ యువర్ ఇంట్రెస్ట్. రోజులో 16 hours వర్క్ చేస్తా, 6 hours పడుకుంటాను. వాట్ అబౌట్ ద రిమైనింగ్ 2 hours? క్యాజువల్ అని అడుగుతున్నారు. మీరు ఆ క్యాలిక్యులేషన్ చేశారా సార్ మీరు? అంటే మేము మరి ఇంతలా క్యాలిక్యులేట్ ఓకే 16 + 6 22 No, 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 I'm just kidding. నాకు ప్రతిసారి నాకు అదే తగిలింది. నా 16 + 6 సరే అడిగి చూద్దాం ఒకసారి 2 hours ఏమవుతుందని. ఓకే. ఇంకోటి, మీరు మిమ్మల్ని చూసి హాస్టలర్స్ అనుకున్నాను తెలుసా. నేను ఒక ప్యాటర్న్ నోటీస్ చేశాను. ఓకే, ఏంటంటే ఇప్పుడు మ్యారినేట్ అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశారు భువన్ వాళ్ళు. ఓకే. అండ్ 2-3 ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చిన టాప్ 8 లో కూడా అట్లీస్ట్ 2-3 షార్ట్ ఫిల్మ్స్ ఏంటంటే దే టాకింగ్ అబౌట్ డెత్ ఆర్ కిల్స్. ఓకే. బిహైండ్ ద స్మైల్ అని డివిఆర్ఐటి స్టూడెంట్స్ తో ఒక షార్ట్ ఫిల్మ్ వచ్చింది. ఏంటి సైకో కిల్లింగ్ ఉంటుంది. అది టూ గుడ్ మా సీన్. ఫ్రెండ్ వాళ్ళది. అది మా ఫ్రెండ్ వాళ్ళది. యా యా. అందులో నా క్లాస్మేట్. ఓ యా. షార్ట్ ఫిల్మ్ నా క్లాస్మేట్. ఓకే ఓకే, గుడ్ గుడ్. సో అందులో ఒక షార్ట్ ఉంటుంది అనమాట. మనోడు ఇట్లా ఫోన్ లో రాత్రిపూట కాలేజ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అని ఇట్లా చూపిస్తుంటాడు, స్టేజ్ గార్డెన్ అని చూపిస్తుంటాడు, అమ్మాయిని చంపుతూ ఉంటాడు. నేను ఇప్పుడు చాలా మంది చెప్పాను, ఐ ఈవెన్ టోల్డ్ కపుల్ ఆఫ్ పీపుల్ ఇన్ యువర్ టీమ్, అరే అంత బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్ లో మీరు ఏంటర్ కిల్లింగ్స్ చూపిస్తున్నారు, ఆలోచనలు ఏంటి మీరు అలా మీరు ఇలా ఉన్నాయి అని. దెన్ ఐ వాస్ థింకింగ్ అనమాట, మేబీ కొంచెం ఆలోచిస్తూ మేబీ హాస్టల్ ఉన్న వాళ్ళకి ఇలాంటి థాట్స్ వస్తున్నాయేమో, బికాస్ భువన్ ఈజ్ ఆల్సో హాస్టలర్, వాళ్ళంతా హాస్టల్. మీరు ఐ ఫెల్ట్ యూ కేమ్ అప్ విత్ అ గుడ్ స్టోరీ. అందుకే సో యూ వర్ అ డిఫరెంట్ టైప్ ఆఫ్ థాట్ ప్రాసెస్ వచ్చింది కదా. హాస్టల్ నుండి కూడా ఇంత ప్లెజెంట్ థాట్ ఎలా వచ్చింది అనే క్వశ్చన్ అడుగుదామని అడిగాను అనమాట. మీరు హాస్టలర్స్ అని వెన్ యూ టోల్డ్ ఇన్ఫాక్ట్ మీరు చూసిన షార్ట్ ఫిల్మ్ లో వాళ్ళు ఎవరు హాస్టలర్స్ కాదు సార్, వాళ్ళు కూడా మారారు డే స్కాలర్స్.
అవునా? అందరూ. ఓకే ఓకే. అంటే వీళ్ళు డ్రామా చూడడం బంద్ చేసేసారు సార్. మొత్తం ఎట్లా అంటే ఇట్లా ఇంగ్లీష్ సిరీస్ చూస్తారు. అలా ఇంకా థాట్స్ కూడా అట్లనే వస్తాయి వాళ్ళకి ఇంకా. యా, దిస్ వాజ్ అ బ్యూటిఫుల్ థాట్. చెప్తున్నా కదా, మనల్ని మనం అంటే సెర్చ్ చేసుకోవడం అనేది. తెలుగు సినిమాలు చూడడం మర్చిపోయారు సార్ వీళ్ళు. యా, నేను చెప్తున్నాను కదా, నాకు ఏమైపోయిందంటే, ఇప్పుడు ఇప్పుడు మన ఈవెంట్ చూసాము, రిజల్ట్స్ కూడా చూసాం కదా. ఇఫ్ యూ అంటే మీరు నోటీస్. ఇంకా చాలా షార్ట్ ఫిల్మ్స్ చూడలేదు సార్ మీరు ఈవెంట్ లో. ఆ మెజారిటీ మొత్తం ఇలాగే ఉంటాయి. అవునా? నీకెలా తెలుసు మెజారిటీ వీడు అన్ని ఇలానే ఇంకొకరిని వచ్చాయని? చంపుతాడు, వాడు వీడిని. కొన్ని సార్ సార్ అనుకో. కొన్ని చూసాం. ప్రథమ నాకు చాలా కష్టంగా ఉంది, నాకు చాలా కష్టంగా ఉంది సార్ అనుకో. అన్నాను, పర్లేదు, ఏం కావాలంటే. ఓకే. సరే యా. అన్న. చెప్పు చెప్పు, ఏదో అంటున్నావు. మీకు ఎలా తెలిసింది మెజారిటీ షార్ట్ ఫిల్మ్? నేనా చూసారా మీరు వాటిని? అంటే అంటే వాళ్ళ కాన్సెప్ట్ మేము వాళ్ళు షూట్ చేస్తుంటే విన్నాను, నేను చాలా విన్నాను. అంటే మెజారిటీ ఓకే ఓకే. ఇలాగే ఉన్నాయి. వాడు వీని చంపుతాడు, వీడు వాడిని చంపుతాడు, ఎవడో వచ్చి మళ్ళీ వీళ్ళని కనుక్కుంటాడు. అంటే సర్చ్ అంటే తాళం ఎక్కడో పడిపోతే తాళం వెతకడాలు, వచ్చి కిల్లర్ ని వెతకడం, ఇవే థాట్స్ వస్తున్నాయి వాళ్ళకి. ఓకే ఓకే ఓకే. నేను అదే చెప్తున్నాను సో కదా. మేము మీరు. దీంట్లో ఏంటంటే కొంచెం డ్రామా. అదే చెప్పండి. చెప్తున్నాను. మీరు 12 minutes లో ఒక మంచి డ్రామా అని చెప్పారు. దే వాజ్ సో మచ్ ఎమోషన్. అండ్ ఐ ఆల్సో షుడ్ అప్రిషియేట్ యూ ప్రీతం. నీ యాక్టింగ్ ఫస్ట్ టైం చేస్తున్నావో లేదో తెలియదు కానీ, నువ్వు ఏం బాధపడుతున్నావో లేకపోతే నువ్వు ఆనందపడుతున్నావు అదంతా క్లియర్ గా తెలిసిపోతుంది డైలాగ్స్ లేకుండానే. సో దట్ వాస్ వెరీ గుడ్. రెండు మూడు రెండు మూడు జోక్స్ అయితే ఉన్నాయి. ఆ జోక్స్ మీరు అనుకొని రాసుకున్నారా లేకపోతే సినిమా నుంచి తీసారా నాకు తెలియదు. ఒకటి ఆమె జోక్ ఉంది. ఆమెనంటే ఎవరు రామే అని అడుగుతావు కదా, అదొకటి. అది కొంచెం కొత్తగానే అనిపించింది. కానీ రెండోది, మొగ్గ మొగ్గ జోక్ పెట్టారు కదా, మత్తు వదలరా నుంచి తీసుకున్నట్టున్నారు కదా, మళ్ళీ మొగ్గలా ఉంది. లే సార్, అది నార్మల్ గానే ఉండే బట్ సో అదొకటి వచ్చింది. అండ్ నీ ఫేస్ లో ఉన్న ఫ్రస్ట్రేషన్ కూడా చాలా క్లియర్ గా కనిపించింది. ప్రతిసారి నువ్వు ఏదో ఒక స్కిల్ రాసుకోవడానికి వర్కౌట్ అవ్వకపోవడం. ఇప్పుడు యాక్టింగ్ చేస్తూ యాక్టింగ్ రాదు అని నటించడం చాలా కష్టం. ఆ లబ్బే డైలాగ్ ఉంది కదా. సో అది అది బాగా వర్కౌట్ అయింది యాక్చువల్లీ. అది ఇంకోటి ఏంటంటే, నేను మామూలుగా ఇప్పుడు ఇయర్ ఫోన్స్ హెడ్ ఫోన్స్ పెట్టుకొని నీట్ గా విన్నాను కాబట్టి నాకు ఆ డైలాగ్ అర్థమైంది. కానీ కొంచెం కుదిరితే మీరు రీ రికార్డింగ్ కొంచెం సౌండ్ పెంచండి. ఏంటి ఆ డైలాగ్ ఏంటంటే, అమ్మ అన్నం పెడుతుంది, నాన్నం చేస్తాడరా తినుబిడ్డ అంటాడు కదా అని. యా. బట్ ఐ చేయాలి అండర్స్టాండ్. సార్ ఇవంతా. హోప్. అదే మీ షార్ట్ ఫిల్మ్ థీమ్ అది కదా, ఆ అబ్బాయి వచ్చి హోప్ గురించి మాట్లాడతాడు. యా. హోప్ ఉండాలి అని ఆ డైలాగ్ చాలా బాగా రాసుకున్నారు మీరు. దట్ వాజ్ రియలీ గుడ్. నేనేదో మొహమాటానికి మిమ్మల్ని పొగుడుతున్నాను కదా, నిజంగానే చెప్తున్నాను. ఐ లైక్ దిస్ షార్ట్ ఫిల్మ్. అండ్ ఐ డోంట్ వాంట్ యూ గైస్ టు బి డిసప్పాయింటెడ్ దట్ యూ డి నాట్ విన్ ఇట్. యూ మేడ్ అ వెరీ గుడ్ ఫస్ట్ టైం ఇస్తున్నారు షార్ట్ ఫిల్మ్, ఫస్ట్ స్టోరీయా? అంటే హేమంత్ ఫస్ట్ ఇంత ముందు ఒకటి తీసాడు, అతనికి ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు ఇది జస్ట్ ఫస్ట్. కొంచెం అట్లా ఎలా ఉండిద్ది అని తెలుసుకోవడానికి అప్పుడు వాక్సన్ యూనివర్సిటీకి అప్లై చేశాను, ఒక షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్. అక్కడ ఒకటి తీసాను కానీ లైక్ అక్కడ చాలా ఇష్యూస్ వచ్చాయి. ఇది చెప్పాలంటే దీంతో చాలా కవర్ చేశాను నేను. ఓకే 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 అక్కడ ఓకే వచ్చిన ఇష్యూస్ లో దగ్గర దగ్గర 75% కవర్ చేసేసా. ఆడియో ఇష్యూ ఒకటి అప్పటి నుంచి ఇప్పుడు దాకా సాగదీస్తుంది. ఓకే ఓకే. బట్ ఐఎమ్ ఆడియో సో ఇష్యూ నన్ను సర్ప్రైజ్ వదిలేసరికి మ్యాన్. కెమెరాలో ఎడిట్ చేయడం అంటే చాలా పెద్ద విషయం అది. ఎడిట్ ఎవరు చేశారు? నువ్వు క్రెడిట్స్ లో ప్రశాంత్ పేరు వేసుకున్నావు, తర్వాత నీ పేరు కూడా వేసుకున్నావు. హూ ఇస్ ప్రశాంత్? ఓ జస్ట్ క్యారెక్టర్ నేమ్ అన్నట్టు. అది ఓ చెప్పాలంటే ఎడిటెడ్ బై ఆ ప్రశాంత్. ఎడిట్ ఓకే ఒకటి ఓకే. ప్రశాంత్ చేశాడు అన్నట్టు చెప్పడానికి. ఓకే ఓకే, మొత్తం అలా నేనే ఎడిట్ వచ్చిందా? చేశాను. ఓకే ఓకే ఓకే. ఎడిటింగ్ ఎలా నేర్చుకున్నావు హేమంత్ నువ్వు? వాట్ వాట్ గేవ్ యూ దట్ ఇంట్రెస్ట్ టు ఎడిట్ సంథింగ్? బికాస్ నేను చేసే షార్ట్ ఫిల్మ్స్ కి నాకు నేను ఎడిట్ చేస్తాను. నాకు ఎడిటింగ్ చాలా ఇష్టం. ఉమ్, సో ఐ వాంట్ టు అండర్స్టాండ్ నీ ఇంట్రెస్ట్ ఎలా స్టార్ట్ అయిందని. ఇంటర్లో ఉన్నప్పుడు నాకు నా బెంచ్ మేట్ కి ఒక ఐడియా ఉండేది అనమాట. వీ నీడ్ టు స్టార్ట్ ఒక మీమ్ పేజ్ లాగా స్టార్ట్ చేసి ఆ, చేద్దాం అన్నట్టు, రీచ్ తెచ్చుకుందాం ఇట్లా ఒక మీమ్ పేజ్ స్టార్ట్ చేసి అని. అప్పుడు ఎందుకు ఎడిటింగ్ స్టార్ట్ చేసా. మీమ్ పేజ్ కూడా స్టార్ట్ చేసాం కానీ అంతగా వర్క్ అవ్వలేదు మాకు. లైక్ మాకు కంటెంట్ దొరకట్లేదు, ఆపేసాం అది అప్పుడే. బట్ నా ఓకే. ఎడిటింగ్ అనేది ఇంకా అలాగే కంటిన్యూ చేస్తూ వచ్చా. ఫోటో ఎడిటింగ్ అని వీడియో ఎడిటింగ్ అని చేయడం అంటే ఇష్టం నాకు అంతే. ఓకే, గుడ్ గుడ్. అప్పటి మీరు నుంచి నాకు పెరిగింది. యా, ఈ షార్ట్ ఫిల్మ్ ఆల్మోస్ట్ లైక్ 12.5 minutes వచ్చింది కదా, మీరు అనుకున్నారా అంత వస్తుందని? అసలు మేము 8-9 minutes యాక్చువల్లీ 8 మేము ఇంకా minutes ఎక్కువ వస్తుంది వస్తుంది అనుకున్నాం. అనుకున్నాం సార్. ఓకే. నేను ఇంకా తక్కువ ఎక్కువ వచ్చింది వస్తుంది. అనుకున్నా, వాడు ఎక్కువ వచ్చింది అనుకున్నా. మీరు స్క్రిప్ట్ వివర్ రాసుకుని యాక్చువల్లీ ఫైటింగ్ ఓకే వివర్ యాక్చువల్లీ ఫైటింగ్ ఇంకొంచెం చెప్పాలేమో, అరే వద్దురా, వాడేమో ఇంకొంచెం వస్తుందిరా, ఇంకో 1 minute చేద్దాంరా అంటాడు. నేనేమో వద్దురా చాలా పెద్దగా ఉందిరా, ఇది తగ్గిద్దాంరా అంట. ఓకే ఓకే. వివర్ యాక్చువల్లీ మీరు ఫైటింగ్ చెప్పాలంటే.
యా మీరు సీన్స్ రాసుకొని సీన్స్ ని షూట్ చేసుకుంటూ వెళ్ళిపోయారా? యూ హ్యాడ్ అ స్క్రిప్ట్ ఫర్ దిస్? ముందే రాశాడు. ప్రీతం మొత్తం స్క్రిప్ట్ రాసి పెట్టాడు అండ్ వి జస్ట్ వెంట్ అకార్డింగ్ టు ఇట్. ఓకే, గుడ్ గుడ్, బాగుంది. ఇంకా ప్రశాంత్ స్టార్ట్ చెప్పాలంటే అవుతుంది. ఇనిషియల్ స్టోరీలో ఆ పాట పాడే సీన్ ఉంటుంది చూడు, ఆ, అక్కడ స్టార్ట్ అయ్యింది. అక్కడికి వెళ్ళి తర్వాత లైక్ కూర్చుని ఫ్రెండ్ తో మాట్లాడటం అయిపోయిన తర్వాత వీడు ఆ బండి వేసుకొని వెళ్తాడు. దాని తర్వాత అక్కడ వేరు అని కలుస్తాడని ఫస్ట్ యాక్చువల్ ఇనిషియల్ స్టోరీ. ఓ అప్పుడు ఎందుకు అనిపించింది అది ఇలా సెట్ అవ్వట్లేదు రా, లైక్ అక్కడ ఆడ్ గా ఉంది అని చెప్పి ఇది ముందుకేయంగానే అది మొత్తం సెట్ అయింది. యా యా, చాలా బాగా సెట్ అయింది, చాలా బాగా సెట్ అయింది. ఇనిషియల్ అండ్ రాసుకున్న స్టోరీది ఎడిట్ చేసిన స్టోరీ చాలా చేంజ్ వచ్చింది. ఓకే ఓకే ఓకే, గుడ్ గుడ్. సో యాజ్ అ కంప్లీట్ అవుట్ సైడర్ అండ్ యాజ్ అన్ ఆడియన్స్, నాకు అసలు దిస్ ఆల్ కంప్లీట్లీ న్యూ అనమాట. ఓహో, ఇందులో ఇలా స్టార్ట్ చేసి ఎడిటింగ్ యాక్చువల్లీ బాగుంటుంది. యూ ట్రైంగ్ టు టెల్ అ స్టోరీ ఇన్ అ డిఫరెంట్ మోడ్. ఇంకోటి, యా, స్టార్ట్ చేసి చాలా బాగా స్టార్ట్ చేశారు మీరు. బాగానే స్టార్ట్ అయింది ఆ స్టోరీ. అండ్ ఆ అబ్బాయి అంటాడు కదా ఇప్పుడు ఇప్పుడు ప్రశాంత్ ముగ్గురు అన్నావు కదా, హేమంత్, ప్రీతం, ఇంకెవరు? జుబేర్ జుబేర్ ఇంకా మోహన్ అని హిందీలో వాళ్ళిద్దరు యాక్టర్స్. యాక్టర్స్ ఇద్దరు, ఆహా, ఇద్దరు రూమ్మేట్స్ ఓకే ఓకే, ఇద్దరు రూమ్మేట్స్. ఇంకోటి, మ్, మొత్తం ఆ వ్యూ, నేను ఫస్ట్ టైం ఈ వీడియో చూసినప్పుడు ఆ వ్యూ పాయింట్ కూడా మీ కాలేజ్ లో ఉందేమో అనుకున్నాను. నేను ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్, కాలేజ్కి వస్తున్నాను కదా, వ్యూ పాయింట్ యూస్ చేయొచ్చు అని. అది కాలేజ్ అర్బన్ ఫారెస్ట్ పార్క్ అండి. కాలేజ్ వచ్చే దారిలో ఏదో పార్క్ ఉన్నట్టుంది కదా, అక్కడ ఒక అబ్బాయి వచ్చి కూర్చొని మాట్లాడతాడు కదా, ఆ అబ్బాయి ఎవరు? సాయి కృష్ణ అని మా సిఎస్సి డిపార్ట్మెంట్ వేరే సెక్షన్. ఆ, ఇప్పుడు ఆ అబ్బాయి, ఆ ఆ అబ్బాయిది రీ రికార్డింగ్ చేయలేనట్టుంది కదా, మీరు చేశారా? అది చేపిద్దాం అంటే అతను లైక్ టైం కి దొరకలేదు. కాలేజ్ టైం అయిపోవచ్చింది, మళ్ళీ అతను ఎక్కడ దొరుకుతాడా అని చెప్పి ఉన్న కొంచెమే రీ రికార్డింగ్ చేపించేసి వచ్చేసాం. ఎందుకంటే లైక్ టైం ఇప్పుడు కూడా అయిపోవచ్చింది 96. యా, షార్ట్ లో ఆ అబ్బాయి ఇట్లా నడుచుకుంటూ వచ్చి కూర్చుంటాడు కదా, అక్కడ వచ్చిన సౌండ్స్ చాలా ఆ, చాలా న్యాచురల్ గా వచ్చాయి అనమాట. సో మీరు నాయిస్ రిడక్షన్ చేసి అలా ఉన్న నాయిస్, అంటే తను నడిచే షార్ట్స్ అవన్నీ, సౌండ్ చాలా బాగుంది అక్కడ. సో మీరు మళ్ళీ రీ రికార్డింగ్ ఏమైనా చేశారా, లేకపోతే అది యాక్చువల్ ఫుటేజ్ నే మీరు మామూలుగా నాయిస్ రిడక్షన్ చేశారా అని డౌట్ నాకు. యాక్చువల్ ఫుటేజ్ ని మొత్తం వాల్యూమ్ ఒక 10% పెట్టాను అంతే, 10 or 5% పెట్టా, అది కొంచెం అప్పటికి నీ న్యాచురల్ ఫోన్ ఫీల్ రావటానికి. అప్పటికి నీ ఫోన్ చాలా బాగానే క్యాప్చర్ చేసింది వాళ్ళ డైలాగ్స్ క్యాప్చర్ అవ్వకపోతే చాలా కష్టంగా ఉండేది ఇంకా. యా, ఇంకోటి, ఆ, ఇది కూడా చెప్పాలి మీకు. ప్రిన్సిపల్ వచ్చారు ఈవెంట్ కి, ఓకే, ఒక 2-3 షార్ట్ ఫిల్మ్స్ చూసారు. ఓకే, షార్ట్ ఫిల్మ్స్ అందులో మీ క్లాస్మేట్ చేసిన షార్ట్ ఫిల్మ్ ఉంది, సైకో కిల్లింగ్ ఉంది కదా. సో ప్రిన్సిపల్ అదే పాయింట్ అవుట్ చేశారు అనమాట. ఓకే, క్లబ్ స్టార్ట్ అయింది, షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నారు, మేబీ ఇంకా 2-3 years మంచి షార్ట్ ఫిల్మ్స్ వస్తాయేమో, బ్యూటిఫుల్ గా వస్తాయేమో షార్ట్ ఫిల్మ్స్ అని చెప్పేసి వెళ్ళాడు. సో మేబీ నీ షార్ట్ ఫిల్మ్కి వచ్చింటే కనుక అతను కనిపించేదేమో, పీపుల్ ఆర్ ఆల్రెడీ మేకింగ్ గుడ్ షార్ట్ ఫిల్మ్స్ అని. అప్పుడు వచ్చారు, అప్పుడు నాది అయిపోయిన తర్వాత వెళ్ళారు ఆయన. ఓ, నీది ఉందా? ఓకే, ఎగ్జాక్ట్ గా గుడ్ గుడ్ నాది గుడ్. నా థర్డ్ షార్ట్ ఫిల్మ్ కదా, సెకండ్ ది ఆ సైకో కిల్లింగ్, అది అయిపోయిన వెంటనే నాదయింది. నా చూసిన ఓకే తర్వాత వెళ్ళారు ఆయన, మరి అప్పుడు రియాక్షన్ తీసుకోవాల్సింది. ఓకే, గుడ్ గుడ్. ఏదో చెప్తాం అనుకున్నాను నేను. ఆ పాట, ఇంగ్లీష్ పాట ఎక్కడిది? అండ్ కరెక్ట్ గా టెల్ దమ్ యు ఆర్ దగ్గర ఆపేసావు. వాట్ వాజ్ యువర్ ఇంటెన్షన్? లాస్ట్ లో ఇంగ్లీష్ ఓకే, పాట దట్ పెట్టారు కదా. ఇంగ్లీష్ దట్ ఈస్ మై ఫేవరెట్ ఆర్టిస్ట్ అన్నమాట, కెండ్రిక్ లమార్ అని. యునైటెడ్ ఇన్ గ్రీఫ్ సాంగ్ పేరు. ఓకే ఆ ఓకే. పాట అక్కడే ఆగిపోద్ది, నేను ఆపలేదు, ఆ పాట అంతే ఆగిపోద్ది. టెల్ మీ దట్ యువర్ అని ఆగిపోద్ది. అది ఓకే ఒరిజినల్ ఓకే. సాంగ్ లోనే అట్లా ఉంది. యా యా అప్పుడు యా. ఎడిట్ చేయడం కూడా అక్కడ ఎడిట్ చేశా. సో ప్రీతం, నెక్స్ట్ ఇంకేమైనా స్టోరీస్ ఉన్నాయా నీ దగ్గర? యా, యూ ప్లాన్ టు టెల్ గుడ్ స్టోరీస్ అండ్ ఎస్ డ్రామా. గుడ్, గుడ్ చాయిస్. ఉన్నాయి సార్, ఇంకా చాలా ఉన్నాయి, ఒక 2-3 ఉన్నాయి ఇంకా చేయాలి. యా యా యా, చేయండి చేయండి, టైం దొరికినప్పుడు డెఫినెట్ గా చేయండి. నీట్ స్టోరీ టెల్లర్స్, బాగా కథలు చెప్పేవాళ్ళంటే బాగుంటుంది ఆ థాట్ కూడా. అండ్ నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఇద్దరు ముగ్గురికి, షార్ట్ ఫిల్మ్ ఈజ్ ఆల్ అబౌట్ మేకింగ్ అ షార్ట్ ఫిల్మ్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రాబ్లమ్ సాల్వింగ్. మీకున్న లిమిటెడ్ టైంలో మీరు చేయాలనుకున్న ప్రతి దానికి ఒక ఛాలెంజ్ వస్తుంది. ఆ ఛాలెంజ్ కి మీరు సొల్యూషన్ వెతుక్కుంటూ దాన్ని
ముందుకెళ్తూ ఉంటారనమాట. ఎండ్ ఆఫ్ ది డే మీకు ఒక ప్రోడక్ట్ వస్తుంది. బట్ ఇట్స్ ఓకే, ఇట్ ఈస్ అ గుడ్ అవుట్పుట్. ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. క్లాస్ రూమ్ లో సీన్ తీశారు కదా, ఆ, నువ్వేం చేస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు అని. ఆ, అక్కడ అలానే రాసుకున్నారు సీన్. క్లాస్ రూమ్ లో కూర్చుంటే అమ్మాయి వచ్చి ఇలా అడుగుతుంది, అందరిలో మనకు కొంచెం టైం కావాలంటుంటాడు కన్ఫ్యూజ్ అని. అలానే రాసుకున్నారు మీరు. అదొకటి. రెండోది ఏంటంటే మీ రూమ్మేట్ ఉన్నాడు కదా, ఆ హిందీ అబ్బాయి భలే మాట్లాడాడు. అది చాలా న్యాచురల్ గా వచ్చింది తన వాయిస్. మనోడు ఫ్రస్ట్రేషన్ కూడా చాలా మేము రాసుకోలేదు సార్, మేము రాసింది ఒకటైతే వాడు చెప్పింది ఇంకోటి. వాడికి ఇచ్చిన 1 లైన్ డైలాగ్ అయితే వాడు 4-5 లైన్స్ చేశాడు. ఓకే ఓకే, వాడికి ఉంది ఒక లైన్, వాడు 4 లైన్స్ చేశాడు దాన్ని. యా యా. ఇంకోటి, మీరు అటెండెన్స్ ది పెట్టారు కదా, ఇట్ వాజ్ లైక్ సోషల్ కామెంటరీ అనమాట. వాడు తీసుకెళ్ళిపోతాం రూమ్ కి అని అంటాడు కదా.